హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ రివ్యూస్. మత్తు వదలరా 2 ఎలా ఉంది? సినిమా అయితే నాకైతే పిచ్చిగా నచ్చిందండి. ఫస్ట్ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు పడి నవ్వుతున్నా. కాకపోతే ఫస్ట్ హాఫ్లో చాలా హిలేరియస్ కామెడీ ఉంది. సెకండ్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ హాఫ్లో కొంచెం కామెడీ పోర్షన్స్ కొంచెం తక్కువే ఉన్నాయి. అలాగే ఓరినా కొడక అనే సీక్వెన్స్ ఒకటి ఉంది కదా, మనకి సీరియల్ లాంటిది ఫస్ట్ పార్ట్లో ఉండేది, అది అంత కామెడీ అయితే నాకు అనిపించలేదు. ఓవరాల్గా మూవీ మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది. ఖచ్చితంగా థియేటర్లో చూడండి, ఎందుకంటే అందరు నవ్వుతాండ్రు, పడి నవ్వుతాండ్రు, ఇంకా హిలేరియస్గా అనిపిస్తుంది జోక్స్ థియేటర్లో. డైరెక్టర్ రితేష్ రాణా గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలండి. హ్యాపీ బర్త్డేతో మనం కొంచెం నిరాశపరిచిన ఐఆమ్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్ అని చెప్పి ఈ మూవీని నిజంగా చాలా శ్రద్ధతో ఎక్కువ ఫోకస్ పెట్టి తీసినట్టే అనిపించింది. అండ్ సీక్వెల్గా కూడా వర్కౌట్ అయ్యే సీక్వెల్ అనేది తీసిండ్రు. అండ్ డైరెక్టర్ గారు మీరు చాలా బాగా తీశారు. ఇంకా మంచి మూవీస్ మీ నుంచి రావాలని మేము కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బై కాలభైరవ అండి. నిజంగా మీరు ఈ మూవీకి ఏదైనా ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ పార్ట్లో ఎట్లా వర్కౌట్ అయినా ఈ మూవీలో కూడా అదే విధంగా వర్కౌట్ అయినాయండి. నిజంగా మీకు పెద్ద హీరోలతో ఛాన్స్ వచ్చి మీరు కూడా ఇంకా ఎక్కువ పెద్ద స్థాయికి వెళ్ళాలని నిజంగా కోరుకుంటున్నాను. సత్య గారు మీరైతే సూపర్ అండి. మీతో అంటే మీరు స్క్రీన్ మీదకి మీరు వచ్చినట్టుగా మేము నవ్వడం స్టార్ట్ చేస్తా రేంజ్కి మీరు తీసుకెళ్ళిపోయారు ఈ మూవీని. ఇంకోటి ఏంటంటే అందరి కాంబినేషన్స్లో అతను వచ్చిన కాంబినేషన్స్ అన్ని కాంబినేషన్స్ వర్కౌట్ అయినాయి. హీరో శ్రీసింహ కూడా చాలా బాగా చేసిండు. అలాగే ఫరియా అబ్దుల్లా ఆమె కూడా చాలా బాగా చేసింది, చాలా అందంగా కూడా కనిపించింది. ఎడిటింగ్ చాలా బాగుంది మూవీకి. ఓకే, ఇట్ ఈస్ వెరీ క్రిస్ప్. సినిమాటోగ్రఫీకి చాలా బాగుంది. ముఖ్యంగా వాడిన డ్రోన్ షాట్స్ కానీ అండ్ ఆ ఫైట్ సీక్వెన్స్ తీసిన స్లో మోషన్ షాట్స్ అని అవి చాలా బాగా వర్కౌట్ అయినాయి. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఆబ్వియస్గా అందరు క్యారెక్టర్స్ వాళ్ళ నటీనటులు అందరు ఎవరెవరు యాక్టింగ్ చేశారు వాళ్ళు చాలా బాగా యాక్టింగ్ చేశారు. అండ్ ఫస్ట్ హాఫ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఆఫ్ ద మూవీ. అండ్ డైలాగ్స్ హిలేరియస్ అండి. అది ఇంటికి వచ్చి కూడా మీరు చెప్పుకొని నవ్వుకునే అంత హిలేరియస్గా ఉన్నాయి డైలాగ్స్. మైనస్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో కొంచెం కామెడీ కొంచెం తగ్గింది. అండ్ సెకండ్ హాఫ్లో డ్రామా కూడా ఇంక్లూడ్ అయ్యేసరికి ఏమో ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే మీకు సెకండ్ హాఫ్ కొంచెం తక్కువనే అనిపిస్తుంది. ఓవరాల్గా నాకైతే ఇది పాసిబుల్ మూవీ అండి. మీరు థియేటర్లో ఖచ్చితంగా చూడండి. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.